డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడతాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, రీసెంట్గా అనుష్క, విరాట్ కోహ్లీ మరి రాధేకృష్ణ డివోటీ అయిన ప్రేమానంద్ జీ దగ్గరికి వాళ్ళిద్దరు వెళ్ళడం జరిగింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సక్సెస్కి, స్పిరిచువాలిటీకి డివైన్ కనెక్షన్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది అసలు? ఒకసారి అంటే అంత ఉన్నటువంటి ఆ విరాట్ కోహ్లీ, అనుష్క రీసెంట్గా ఆయన దగ్గరికి మొన్న ఆర్సీబీ విన్ అయిన తర్వాత వెళ్ళడం చూస్తున్నాం మనం. ఒకసారి నాకు ఈరోజు ఆ కనెక్షన్, డివైన్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది? షూర్, విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. అసలు స్పిరిచువాలిటీకి, సక్సెస్కి ఉన్న డివైన్ కనెక్షన్ ఏంటి? లైఫ్లో అంత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే అంత స్పిరిచువాలిటీ ఇంపార్టెంటా? ఈ థింగ్స్ని మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, మీరు అన్నట్టు అసలు స్పిరిచువాలిటీకి, సక్సెస్కి ఉన్న స్ట్రాంగ్ డివైన్ కనెక్షన్ ఏంటి అంటే, లైఫ్లో ఒక నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అంటే నేను జనరలైజ్డ్గా మాట్లాడట్లేదు. టాప్ నాచ్ అక్రాస్ గ్లోబ్లోనే, అక్రాస్ ఇండియాలోనే టాప్ నాచ్ సక్సెస్ పొజిషన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి. ఆ స్టేజ్లో మనం ఉండాలి అంటే స్పిరిచువాలిటీగా అంతగా వెళ్ళాల్సిన అవసరం ఉందా? అసలు స్పిరిచువాలిటీకి, సక్సెస్కి ఏమైనా బాండింగ్ ఉందా అని మీకు వచ్చాను. ప్రేమానంద్ జీ గారు, రాధేకృష్ణే బిగ్గెస్ట్ డివోటీ ఇన్ ద వరల్డ్. సో రీసెంట్గా విరాట్ కోహ్లీ గారు, అనుష్క గారు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. అండ్ రీసెంట్గా కూడా మొన్న ఆర్సీబీ విన్ తర్వాత కూడా విజిట్ చేయడం జరిగింది. స్పిరిచువాలిటీ అండ్ సక్సెస్ 100% డివైన్ కనెక్షన్. సక్సెస్ కూడా డివైనిటీ, స్పిరిచువాలిటీ కూడా డివైనిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈయనకి ఏం లేదు, నేమ్ లేదా, ఫేమ్ లేదా, రికగ్నిషన్ లేదా, డబ్బు లేదా, సక్సెస్ లేదా, ఏమి లేదు. యు నేమ్ ఇట్, ఆయనకుంది. యు నేమ్ ఇట్, ఆమెకుంది. వరల్డ్లోనే టాప్ సక్సెస్ఫుల్ పీపుల్, ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు ఒక గేమ్లో, సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్స్. అండ్ అంత సక్సెస్ స్టేజ్లో ఉండి కూడా అంత స్పిరిచువాలిటీ అవసరమా? 100% అవసరం. ఎందుకంటే స్పిరిచువాలిటీ, డివైనిటీ ఇస్ సంథింగ్ కదా. గాడ్ ఈజ్ పవర్ఫుల్ మనందరికంటే. మనకి సక్సెస్ని ఇచ్చేది, నేమ్ ఇచ్చేది, ఫేమ్ ఇచ్చేది, రికగ్నిషన్ ఇచ్చేది అంతా కూడా పరమాత్ముడే. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? చాలామంది స్పిరిచువాలిటీ అంటే ఏమనుకుంటున్నారు? ధూపం పెట్టడం, దీపం పెట్టడం, లేదా ఒక గురువుని ఫాలో అవ్వడం, లేదా ఒక ఆచార్యను ఫాలో అవ్వడం, లేదా ప్రతిరోజు శనివారం టెంపుల్కి వెళ్ళడం, లేదా సోమవారం అభిషేకం చేయడం, పూజలు చేయడం. దిస్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ స్పిరిచువాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అబౌట్ వర్షిపింగ్ ఎ గాడ్ ఆర్ గురు. ఇట్స్ అబౌట్ కనెక్టింగ్ విత్ ద డివైన్ విత్ ఇన్. దైవే మనుష్య రూపేణ అంటాం. మన శరీరంలో 112 శక్తిపీఠాలు ఉన్నాయి, 112 ఎనర్జీ సెంటర్స్, చక్రాస్ ఉన్నాయి. మన శరీరంలోనే ఒక డివైన్ పవర్ ఉంది. ఈ జీవుడు చాలా పవర్ఫుల్ కదా. ఈ జీవుడే లోపల లేకపోతే పేరు పెట్టి పిలవరు, డెడ్ బాడీ అనేస్తారు, శవం అనేస్తారు, విచ్ మీన్స్ నో ఎనర్జీ, జీరో. మరి మనందరిలోనే ఒక డివైనిటీ ఉంది, ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంది, ఒక సుప్రీం ఎనర్జీ ఉంది. మన సోలే ఒక డివైన్ సోల్. దానితో మనం కనెక్ట్ అయితే దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనల్ని మనం అర్థం చేసుకో. అసలు మన లోపల ఉన్న అంతరాత్మ యొక్క శక్తి మనకు తెలియదు. మనల్ని నడిపిస్తున్న జీవశక్తి కొరకు మనకు తెలియదు. మన సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ కొరకు మనం తెలుసుకోము. అసలు మనిషి పుట్టాక ఎందుకు మిలీనియర్ అవ్వాలి అన్నది మనం తెలుసుకోము. కానీ ధూపాలు పెడతాం, దీపాలు పెడతాం, నైవేద్యాలు పెడతాము, నైవేద్యాలు స్వీకరిస్తాము, మాలలు ధరిస్తాం, అన్నీ చేస్తాం. కానీ మన అంతరాత్మతో మనం కనెక్ట్ అయితేనే అదే పవర్ఫుల్ మాల. దీపం పెట్టకపోయినా పర్వాలే, ధూపం వేయకపోయినా పర్వాలే, ఫస్ట్ మన లోపల ఉన్న డివైనిటీతో మనం కనెక్ట్ అవ్వాలి. ఇన్నర్ చైల్డ్, ఆత్మ, సోల్ అంటాం, అంటాం సాంస్క్రిట్లు. దానితో మనం కనెక్ట్ అవ్వడమే స్పిరిచువాలిటీ. దట్ స్పేస్ ఇన్సైడ్ యూ వేర్ యువర్ రియల్ పవర్ లివ్స్. అసలు రియల్ పవర్ ఎక్కడుంది? టెంపుల్లో లేదు, మన బయట లేదు, మనలోనే ఉంది. బట్ దాని కొరకు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నామా? మరి అలాంటి రియల్ పవర్ లోపల ఉన్నది, దాన్ని బయటకు తీసుకొని రావాలి అంటే మనకున్న ఒక పవర్ఫుల్ టూల్, ఒక ఆయుధం, ఒక బ్రహ్మాస్త్రం ఏదైనా ఉంది అంటేనే మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అనేది ఒక చిన్న వర్డ్ కాదు.
మేనిఫెస్టేషన్ అంటే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటున్నారు. మేనిఫెస్టేషన్ అంటే కొంతమంది విజువలైజేషన్ అనుకుంటున్నారు. మేనిఫెస్టేషన్ అంటే కొంతమంది ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ అనుకుంటున్నారు. నో, తల వెంట్రుక నుండి కాళ్ళు గోరు వరకు కంప్లీట్గా 360 డిగ్రీల్లో మానవుడు మారాలి. దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో, గురువులతో మమేకమవుతూ లా రూల్స్ కొన్ని ఉంటాయి కదా, నేచర్ లాస్, యూనివర్సల్ లాస్, అవి ఫాలో అవుతూ ముందుకు వెళ్తే అప్పుడు రియల్ మేనిఫెస్టేషన్ అనేది మనలోనూ బయటకు వస్తుంది. ఇక్కడ ఏముంది? రియల్ పవర్ లివ్స్ ఇన్సైడ్ యూ. అంటే కంటికి కనిపించిన ఒక అద్భుత శక్తి మనలోనే ఉంది. అవే ఎనర్జీ సెంటర్స్. మేనిఫెస్టేషన్ పట్టుకుంటే చక్రాస్ యాక్టివేట్ అవుతుంది. సో స్పిరిచువాలిటీ అంటే బయట లేదు, స్పిరిచువాలిటీ అనేది మనలోనే ఉంది. బట్ ఆ రియల్ పవర్ ఈరోజు ఏమైపోయింది? కూల్ అయిపోయింది, కామ్ అయిపోయింది, అగ్ని ఆరిపోయింది. ఎందువల్ల? ఇగోస్, జెలస్, నెగటివ్ సెల్ఫ్ టాక్. నా వల్ల కాదు, నేను ఇంతే, నా బ్రతికింతే, నా చేతిరేఖలు చెప్పేసాయి, నా ఆస్ట్రాలజీ చెప్పేసింది, నా న్యూమరాలజీ చెప్పేసింది, నా ఇంటో వాస్తు చెప్పేసింది, నా బ్రతుకింతే అని చెప్పి మనకు మనమే నెగటివ్ సెల్ఫ్ టాక్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ మన లోపల ఉన్న పవర్ ఆగిపోవడానికి. మీరు రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే విరాట్ కోహ్లీ ఎక్కడికో ట్రావెల్ చేస్తున్న టైంలో కూడా తను డిజిటల్ జపా కౌంటర్ వేసుకొని వెళ్తున్నాడు. డిజిటల్ జపా కౌంటర్, మనకి ఏదైతే బీట్స్ తో మనం కౌంట్ చేస్తామో ఇప్పుడు ఆయన కంప్లీట్ చాంటింగ్ లో ఉన్నారు. అంటే ఎందుకు? కంటిన్యూస్ గా తను జపా కౌంటర్ యూస్ చేయాలి. మీరు ఎప్పుడైనా రీసెంట్ గా న్యూస్ పేపర్స్ కానీ ఆన్లైన్ లో కానీ ఒకసారి సెర్చ్ చేసి చెక్ చేయండి. అతను రైట్ హ్యాండ్ ఫింగర్ కి ఇండెక్స్ ఫింగర్ కి జపా కౌంటర్ ఉంటుంది. వై? రెగ్యులర్ గా చాంటింగ్ చేస్తున్నారు. ఏమి తక్కువ? ఇన్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, కనెక్టింగ్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఇస్ ద రియల్ విక్టరీ. దట్ ఈస్ విక్టరీ. జయించడం అంటే ఏంటి? మన అంతరాత్మను మనం తెలుసుకోవడమే జయించడం. విరాట్ కోహ్లీ టర్న్స్ ఇంటూ స్పిరిచువాలిటీ నాట్ ఫర్ ఫేమ్ అండ్ సక్సెస్. ఆయనకి సక్సెస్ లేదా, ఫేమ్ లేదా, రికగ్నిషన్ లేదా, పేరు ప్రతిష్టలు లేదా, డబ్బు లేదా, సంపద లేదా, ఐశ్వర్యం లేదా, అన్నిటికీ మారిపోయారు ఆయనే. ఈరోజు ఇండియాని, క్రికెట్ ని రిప్రజెంట్ చేస్తా ఉన్నాడు ఒకవైపు నుండి. ఎస్ఆర్ను మరి ఈ టైంలో స్పిరిచువాలిటీ ఎందుకు కనెక్ట్ అవుతున్నాడు? బట్ టు డిటాచ్ ఫ్రమ్ దేర్ ఈగో అండ్ రీకనెక్ట్ విత్ దేర్ ఇన్నర్ సెల్ఫ్. ఈగో నుండి బయటికి రావడం కొరకు, అహాన్ని విడిచిపెట్టడం కొరకు, మరియు ఇన్నర్ సెల్ఫ్ లోపల ఉన్న అంతరాత్మతో కనెక్ట్ అవ్వడం కొరకు దైవనామస్మరణం చేస్తున్నారు, విశ్వనామస్మరణం చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ మేనిఫెస్టేషన్. అంటే ఇంకా మన లోపల ఏమైనా ఉంది ఏమో, అహం గానీ, 100%. కాస్తో కూస్తో సక్సెస్ వస్తే చెలరేగిపోతాం మనం. ఆయన సక్సెస్కి ఎంత చెలరేగిపోవాలి. బట్ చూడండి, ఎంత ఉన్నత శిఖరాలకు వెళ్తున్న కొద్దీ తగ్గుతూ ఉండాలి అంటాం. తగ్గడం అంటే ఏంటి? కామ్నెస్, స్టిల్నెస్. ఆ స్టిల్నెస్ని అచీవ్ చేయాలంటే దైవనామస్మరణం వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నాను, ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది, 21వ శతాబ్దం వచ్చేసింది, బీజాలు మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో ఏదైనా ల్యాకింగ్ ఉంది అంటే ముఖ్యంగా యంగ్స్టర్స్కి డివైన్ పవర్, ఆ స్పిరిచువల్ కనెక్షన్ ల్యాకింగ్ ఉంది. ఎంతమంది బొట్లు పెట్టుకొని ఉంటున్నారు ఈరోజు? ఒకసారి చూడండి. ఏమంటే ఫ్యాషన్. తల్లిదండ్రులు కూడా కొంతమంది గైడ్ చేయట్లేదు. మళ్ళీ వాళ్ళు పుట్టిన గడ్డ సనాతన ధర్మంలో. దెర్ ఈస్ ఎ కనెక్షన్. ఒక ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటాం, ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ అవుతుంది, చక్రాస్ యాక్టివేట్ అయితే. ఈ ప్లేస్ ఏదైతే ఉందో పీనియల్ గ్లాండ్కి, పిచ్యూటరీ గ్లాండ్కి కనెక్టివిటీ ఉంటుంది. ఆ మర్మం అలా టచ్ చేస్తూ ఉండాలి. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్ అండి. బట్ బేసిక్ టెంపుల్కి వెళ్తే ఇలా దండం పెడతా ఉన్నాం. బట్ ఎందుకు ఇలానే దండం పెడతా ఉన్నాం? పీపుల్ డోంట్ నో. గంట కొడతా ఉన్నాం, అసలు గంట ఎందుకు ఉంది పీపుల్కి తెలియదు. తీర్థం ఎందుకు ఇలానే తీసుకోవాలి పీపుల్కి తెలియదు. ఎందుకు ఆ టెంపుల్ ప్రాంగణంలో ఎందుకు కాసేపు కూర్చోవాలి దర్శనం అయ్యాక తర్వాత తెలియదు. ఎందుకు ప్రదక్షిణ చేయాలి తెలీదు. నోబడీ ఈజ్ టీచింగ్. ఈ సర్ఫేస్ లెవెల్ని ఎవరు టీచ్ చేయట్లేదు. నా పాయింట్ ఏంటి అంటే స్పిరిచువాలిటీ ఈజ్ ఎ మాస్టర్ పీస్. లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ శరీరంలోకి రావాలి అంటే ఉన్నది ఒకటే మార్గం, మేనిఫెస్టేషన్. దానికి మొదట మెట్టు స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే మళ్ళీ ఐఎమ్ నాట్ సేయింగ్ సంథింగ్ ఎల్స్, కనెక్టింగ్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా ప్రేమానందజీ గారు వెళ్ళగానే ఒకటే క్వశ్చన్ అడిగారు, విరాట్ ఆర్ యూ హ్యాపీ? ఆయన దగ్గర డబ్బు ఉంది, సక్సెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. విరాట్ ఆర్ యూ హ్యాపీ అని అడిగారు ప్రేమానందజీ గారు. అది సర్ఫేస్ లెవెల్కి వచ్చిన చాలా డెప్త్గా వచ్చాను. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సర్ఫేస్ లెవెల్కి వచ్చాను. అన్నీ ఉన్న కుబేరుడికి నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగే క్వశ్చన్ చిన్న క్వశ్చన్ కాదు. బికాస్ ట్రూ హ్యాపీనెస్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ అచీవ్మెంట్స్ అండ్ సక్సెస్ బట్ ఫ్రమ్ ఇన్నర్ స్టిల్నెస్. సక్సెస్ ద్వారా, అచీవ్మెంట్స్ ద్వారా హ్యాపీనెస్ రాదు. హ్యాపీనెస్ అనేది ప్రాసెస్లో వస్తుంది. అచీవ్మెంట్ అయ్యాక హ్యాపీనెస్ ఉండదు. బట్ రియల్ హ్యాపీనెస్ ఏంటి? ఇన్నర్ స్టిల్నెస్. ఆ స్థిరత్వం ఉండాలి. మన అంతరాత్మ కొరకు తెలుసుకోవడం కొరకు మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఈ కపుల్ మనకి ఎగ్జాంపుల్ మా. అండ్ ఇట్లాంటి సక్సెస్ఫుల్ కపులే
ఇప్పుడు స్పిరిచువాలిటీకి అడుగులు వేస్తున్నారంటే విరాట్ కోహ్లీ 6లు కొడితే జై హోల్ కొట్టాం, మనం స్టేటస్లో పెట్టాం, జై విరాట్ అన్నాం. మరి అతను ఫాలో అవుతున్న స్పిరిచువాలిటీ మనం ఎందుకు అవ్వకూడదు? దట్స్ మై పాయింట్. సో వంశీ గారు, ఒకసారి మనం క్లాసెస్ గురించి ఫర్దర్గా. ఎస్. సో ఈ స్పిరిచువాలిటీకి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఈసారి మనం ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే, పీపుల్ కొంతమందికి చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కొంతమంది ఓన్లీ ఆస్ట్రాలజీ, హోరోస్కోప్ ఫాలో అవుతారు. సక్సెస్కి ఇవన్నీ చాలా అవసరం, ట్రై టు అండర్స్టాండ్. కొంతమంది ఓన్లీ నవగ్రహాలని ఫాలో అవుతారు, కొంతమంది ఓన్లీ న్యూమరాలజీని ఫాలో అవుతారు, కొంతమంది ఓన్లీ వాస్తుని ఫాలో అవుతారు. కొంతమంది ఎథీస్టులు ఉన్నారు, అసలు దేవుడే లేడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూజన్, మాయ అని ఒకటి ఫాలో అవుతారు. కొంతమంది ఓన్లీ మేనిఫెస్టేషన్ అని ఫాలో అవుతున్నారు. నా పాయింట్ ఏంటి అంటే, పంచభూతాలే యూనివర్స్. సో మనిషి ఈ ప్లేస్ నుండి ముందుకు వెళ్ళాలంటే 2 కాళ్ళు సరిగ్గా పనిచేయాలి. 2 కాళ్ళు సరిగ్గా పనిచేయాలి. ఒకటి భక్తి, ఇంకొకటి బాధ్యత. ఇట్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఫ్యామిలీ. దీనికి సంబంధించి ఈ జూన్ 26 నుండి మనం 7 days క్లాసెస్ నిర్వహించబోతున్నాం. అంటే ఆస్ట్రాలజీని, మేనిఫెస్టేషన్ని, న్యూమరాలజీని, మేనిఫెస్టేషన్ని, వాస్తుని, మేనిఫెస్టేషన్ని కంబైన్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఉంటుంది కదా, అది రెంటెడ్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు. ఆ హౌస్ని ఒక కాస్మిక్ ఎనర్జీ బాల్గా తయారు చేయడం ఎలా, ఆ హౌస్ని ఒక బిగ్గెస్ట్ కాస్మిక్ ఎనర్జీ బాల్గా తయారు చేయడం ఎలా అన్నది కొన్ని సీక్రెట్స్ని మనం ఫర్ ద ఫస్ట్ టైం మనం రివీల్ చేయబోతున్నాం. ఎందుకంటే మనము ఉన్న గృహ స్థలం ఏదైతే ఉందో వెరీ పవర్ఫుల్ గా, అది రైట్ ప్లేస్లో ఉందనుకోండి, రైట్ ఎనర్జీ ఉందనుకోండి, అష్టలక్ష్మిలు లోపలికి రావడానికి ఆకర్షించబడుతుంది మన ఉన్న స్థలం. అదే రైట్ ప్లేస్ కాదనుకోండి, ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళి అనంత బ్రహ్మాండంలో ఉన్న సకల దుష్ట శక్తులు కూడా ఆ ప్లేస్లోకి వచ్చే స్కోప్ ఉంది. సో ఉన్న స్థలంలో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, స్పిరిచువల్ ఎనర్జీని ఉన్న స్థలంలోకి ఎలా తీసుకొని రావాలి త్రూ మేనిఫెస్టేషన్. చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేయాలి. ప్లేస్ బాగుంది అనుకోండి, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, వ్యవసాయ అభివృద్ధి ఉంటుంది, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, క్రిస్టల్ హీలింగ్ అన్నీ ఉండబోతున్నాయి. సో చాలా స్పెషలైజ్డ్గా డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ధనవంతులు అవ్వాలనుకున్న వాళ్ళు, కుబేరులు అవ్వాలనుకున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకున్న వాళ్ళు, నేము, ఫేమ్, రికగ్నిషన్ని అచీవ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లైఫ్లో అంచెలంచెలుగా ముందుకు ఎదుగుదాం అనుకున్న వాళ్ళు, ఎటువంటి కెరియర్నైనా చూస్ చేసుకుని ఉన్నవి 2 దారులు: మేనిఫెస్టేషన్, కనెక్షన్ విత్ గాడ్, కనెక్షన్ విత్ యూనివర్స్, కనెక్షన్ విత్ సుప్రీం. దాని గురించి ఇన్ డెప్త్, నిగూఢంగా దాగి ఉన్న గుప్త రహస్యాల్ని బట్టబయలు చేయబోతున్నాం. ఇండియా బాగుండాలి, అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో జూన్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్ నిర్వహిస్తున్నాం. ఈ 7 రోజులు కూడా రికార్డింగ్స్ అవుతాయి. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ లైవ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. ఇన్ అడిషన్ టు దట్ ఎడిషనల్గా మనం క్రిస్టల్ హీలింగ్, డివైన్ హీలింగ్, ఆరా క్లెన్జింగ్ ఇలాంటి చాలా ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ అండ్ ముఖ్యంగా మనీ మెడిటేషన్స్ అండ్ మనీకి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ సాక్రెడ్ మంత్రాస్ ఉన్నాయి. అంటే ఇన్ జనరల్ బయట ఎవరికి తెలియని మంత్రాస్ కొన్ని నిగూఢంగా గుప్తంగా దాగి ఉన్నాయి. భగవంతుడి ఆశీర్వాదం, మా పూర్వీకుల ఆశీర్వాదం, అవి మేము ఓపెన్ చేయబోతున్నాం. అవి మనం యూటిలైజ్ చేసుకుంటే నిజ జీవితంలో ప్రతిరోజు ఒక పద్ధతి ప్రకారం మనం ఫాలో అయితే సకల అష్టైశ్వర్యాలు కూడా ఇంట్లోకి ధనప్రాప్తి జరిగిపోతుంది. దానికి రిలేటెడ్ ఒక దైవ కార్యక్రమం ఇది. ఒక జస్ట్ క్లాస్ కాదు, ఇది దైవ కార్యక్రమం. ఎస్, థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టు జూన్ 26 నుంచి 7 days వరకు ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబడుతున్నాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, చేయాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఎన్రోల్ చేసుకోండి. మరి ఇంకొకటి ఏంటంటే, పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎవరైతే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకొని నేను ఇంట్రెస్ట్ ఉన్నాను అనుకున్న వాళ్ళు కామెంట్లో ఐ యామ్ రెడీ అని ఒక మెసేజ్ అయితే డ్రాప్ చేయండి. మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది.